యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువాని ప్రయాసము వ్యర్థం. అంటే ఒక ఇంటిని కట్టగలిగే శక్తి ఎవరికి ఉంది? దేవునికే ఉంది. దేవుని తర్వాత ఆ శక్తి ఎవరికి ఉంది అంటే స్త్రీకే ఉంది. నిజమే. లోకంలో ఏ ఇల్లు అయినా, ఏ సంఘమైనా, ఏ సంస్థ అయినా కట్టబడిందంటే నంబర్ 1 అది దేవుని వలన కట్టబడుతుంది. రెండవది భయభక్తులు కలిగి బ్రతికిన ఆ స్త్రీ భార్య వలన ఒక ఇల్లు కట్టబడుతుంది. స్త్రీకి ఇంకో కృప కూడా ఉంది. కట్టటమే కాదు, పడగొట్టే కృప కూడా ఉందమ్మా. కట్టగలిగిందైనా స్త్రీనే, పడగొట్టగలిగిందైనా స్త్రీనే. అందుకనే ఇల్లు ఎంత ప్రాముఖ్యమైనదో మన ఈ మధ్య ఒక హౌస్ డెడికేషన్లో చెప్పాను. ఉద్యోగ స్థలంలో ఒక యజమానుడికి ఎంత టెన్షన్ ఉన్నా తట్టుకోగలుగుతాడు. వ్యాపార స్థలంలో ఎంత టెన్షన్ ఉన్నా తట్టుకోగలుగుతాడు. లోకంలో ఎక్కడ ఎన్ని టెన్షన్లు ఉన్నా తట్టుకోగలుగుతాడు. కానీ ఇంటిలో టెన్షన్ ఉంటే వాడు తట్టుకోలేడు. ఇంటిని గురించి నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఇట్స్ ఏ ఛార్జింగ్ పాయింట్. ఛార్జింగ్ పాయింట్. ఈ ఫోన్ ఉంది, పగలంతా వాడుకుంటాను, సాయంత్రం అయిన తర్వాత ఏం చేస్తాం? చెప్పాలి. ఇది ఛార్జింగ్ అయితేనే కదా మళ్ళీ రేపు రీఫ్రెష్గా దీన్ని నేను వాడుకోగలిగేది కదా. ఈ ఫోన్కి ఛార్జర్ ఎట్లా అవసరమో, ఛార్జింగ్ పాయింట్ ఎలా అవసరమో, ఒక మనిషికి ఛార్జింగ్ పాయింట్ కుటుంబ వ్యవస్థే. కుటుంబ వ్యవస్థే. పగలంతా ఉద్యోగంలో ఎంత టెన్షన్లు అనుభవించి, అధికారి ద్వారా ఎన్ని ఇబ్బందులు అనుభవించినా, ఉద్యోగ స్థలంలో ఎన్ని తిరస్కారాలు అనుభవించినా, ఉద్యోగ స్థలంలో ఎన్ని టెన్షన్లైనా ఒక భర్త తట్టుకోగలుగుతాడు. ఉద్యోగ స్థలంలో ఎన్ని టెన్షన్లైనా ఒక భార్య తట్టుకోగలిగింది. కానీ కుటుంబంలో భర్త కోపిస్తుడైతే, కుటుంబంలో భార్య గయ్యాలైందైతే, కుటుంబంలో సమాధానం లేకపోతే నేనంట వాడు పిచ్చోడైపోతాడు. ఏమంటే మీ ఉద్యోగ స్థలంలో మీ సబార్డినేట్స్, మీ హైయర్ అఫీషియల్స్ మిమ్మల్ని ఎంత టార్చర్ పెట్టినా తట్టుకోగలుగుతారు. అదే నీ కడుపును పుట్టిన కూతురే నీకు టెన్షన్ పెడితే, నీ కడుపును పుట్టిన నీ కొడుకే నీకు టెన్షన్ పెడితే, నీ ఆవేదనకు నీ భర్తే కారణమైతే, నీ దుఃఖానికి నీ భార్య కారణమైతే, ప్రపంచంలో ఏ టెన్షన్ అయినా ఎవరైనా తట్టుకోగలుగుతారు. కానీ కుటుంబంలో టెన్షన్ తట్టుకోలే పిచ్చోళ్ళు అయిపోతారు. అందుకనే ఇల్లు ఎప్పుడు ఎట్లా ఉండాలో తెలుసా? ఛార్జింగ్ పాయింట్ లాగా ఉండాలి. భార్య ఎంత టెన్షన్తో ఇంటికి వచ్చినా, భర్త ఎంత టెన్షన్తో ఇంటికి వచ్చినా, తల్లిదండ్రులు ఎంత టెన్షన్తో ఇంటికి వచ్చినా, పిల్లలను చూడటంతో ఆ టెన్షన్ అంతా మర్చిపోయి రిఫ్రెష్మెంట్ అయ్యే వాతావరణం యేసు నామములో ఇంటిలో ఉండును గాక.